హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పునుగులు తయారీ. సో ఇది అప్పటికప్పుడు చేసుకునే ఈజీ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఇంట్లో ఇడ్లీ పిండి అది పులిసిపోతూ ఉంటుంది కదండి, ఆ టైంలో మనం వీటిని పునుగుల కింద చేసుకుని తినొచ్చండి. సో ఎలా చేయాలంటే, ముందుగా మినప్పిండి తీసుకుంటాం. అందులో 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి. వాటిని బాగా గట్టిగా కలపండి. ఆ రెండు బాగా కలిసేలాగా గరిటతో ఉండలు లేకుండా గట్టిగా కలపండి. ఓకేనండి. సో వీటిని చేత్తో కలిపితే ఇంకా మంచిదండి. సో బాగా కలిసాక మనకి గట్టి ముద్దలా తయారవుతుంది. అప్పుడు మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీకు అప్పుడు తెలుస్తుంది ఎంత వాటర్ అనేది పడుతుందో. ఓకేనండి. మనం పునుగుల తయారీకి బాగా జోరుగా ఉండకూడదండి. సో ఆ విధంగా వాటర్ వేసుకుంటూ బాగా కలపండి. సో మనం ఇది ఎంత బాగా కలిపితే మనకి పునుగులు అనేవి అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. సో బాగా కలపండి. అంటే అప్పటికప్పుడు వేసుకోవడం వల్ల మనం పిండి అనేది బాగా కలుపుకోవాలండి. లేదు అంటే 1 నైట్ అంతా పక్కన పెట్టుకుని నెక్స్ట్ డే వేసుకుంటే అంతవరకు కలపాల్సిన పని లేదండి. జస్ట్ నార్మల్గా కలిపితే సరిపోతుంది పిండి అనేది కలిసే వరకు. సో వీటిని బాగా కలుపుకోవాలండి. సో కలుపుకున్నాక అందులో మనం కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర, ఉప్పు నేను అప్పటికప్పుడు వేస్తున్నాను కాబట్టి నేను అప్పటికప్పుడే కలిపేస్తున్నానండి. అందులో జీలకర్ర, కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. రుచికి సరిపడే ఉప్పు వేసుకుని రెండు బాగా కలపండి. ఓకేనండి. సో ఇందులో మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి. ఉల్లిపాయ ముక్కలని, పచ్చిమిర్చి, క్యారెట్, సో కొత్తిమీర, కరివేపాకు ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి, అవి యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు క్యారెట్ కూడా ఇష్టంగా తింటారు కాబట్టి అది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి. సో వీటిని బాగా కలుపుకోండి. ఓకే. మనం గడ్డతో కన్నా చేతితో కలిపితే ఆ ఉల్లిపాయలో ఉన్నటువంటి ఫ్లేవర్ దిగి ఇంకా టేస్టీగా ఉంటాయండి. సో ఆ విధంగా ట్రై చేయండి. ఇలా కలిపిన దాన్ని మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ ఇందులో 2 స్పూన్స్ రవ్వ కూడా వేసుకోండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, ప్రాబ్లం లేదు. బట్ ఎక్స్ట్రా క్రిస్పీ కోసం నేను యాడ్ చేశాను. ఓకే అండి. వీటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పునుగులు అనేవి వేసుకోండి. ఓకేనండి. వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ 3 years బిలో పిల్లలకైతే పెట్టకండి. ఎందుకంటే కొంచెం బాగా క్రిస్పీగా ఉంటాయి కదా, వాళ్ళకి గొంతు దగ్గర అడ్డుపడే అవకాశం అయితే ఎక్కువే ఉంటుంది. సో వాళ్ళకైతే ఇవ్వకండి. ఇది డైరెక్ట్ చిన్న చిన్న ముక్కల కింద ఇచ్చినా ఓకే, డైరెక్ట్ పునుగు మాత్రం ఇవ్వకండి. ఓకేనండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. అలా వచ్చాక వాటిని తీసి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా రిమైనింగ్ పిండితో కూడా పునుగులు వేసుకోండి. వాటిని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. వీటిని మనం కొబ్బరి చట్నీతో చేసి తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. నా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మనకి ఈ విధంగా ఉంటాయి పునుగులు అనేవి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ.